ఒకసారి గౌడ్ గారు కొంచెం ఆగండి. తాటి కుమార్ గారికి సూటి ప్రశ్న, విశ్లేషకులు కూడా అందరూ తన పార్టీలో తనకు సంబంధించిన ఈ తెలంగాణ సాధనను తన జోలిలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్మిక సంఘాలు, ప్రతి ఒక్కరూ అందరూ భాగ్యస్వామ్యమై తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ఎంత దుస్థితికి చేరుకున్నదంటే ఎందుకు వచ్చింద్రాబాయ్ తెలంగాణ అన్నట్టుగా ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారని విశ్లేషకులుగా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒకటి, నిన్న రజతోత్సవ సభలో ఒకటి క్లారిటీ, తెలంగాణ రాష్ట్రము కోసము తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పోరాటం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. దాంట్లో రాజకీయ పార్టీలు ఎవరి పోరాట పటిమ లేకుంటే ఎవరి ఆలోచన కనుక వాళ్ళు మార్కులు వేసుకుంటారు. నిన్నటి రజతోత్సవ సభలో మనకు ఒకటి స్పష్టంగా కనబడ్డది ఏంటంటే, ఒకటి టిఆర్ఎస్ పార్టీకి బలం కళాకారులు. నిన్న రజతోత్సవ సభలో వాళ్ళ కళాబృందం మొత్తం వైఫల్యం చెందింది. రెండోది, ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన సంకేతాన్ని తన పార్టీ శ్రేణులకు ఇచ్చింది, నేను నా కొడుకు ఈ పార్టీకి బాస్, మిగతా నెంబర్ 3 నెంబర్ 4 ఇవి ఏమీ లేవు, మా ఫ్యామిలీ బాస్ అనేది ఒకటి స్పష్టమైన సంకేతం ఇచ్చింది. రెండవది ఏంటంటే, కేసీఆర్ గారు తన ప్రసంగాన్ని చాలా ఆచితూచి మాట్లాడారు. తన వ్యవహార శైలి మొత్తం గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు లాగా కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాగా కానీ అందుకు భిన్నంగా నిన్న తన ప్రసంగం మొత్తం కొనసాగింది. ఎందుకంటే మనం చూడండి, ఇక్కడ ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం జోలికి మేము పోమని ఒకటి స్పష్టం చేశాడు. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం వస్తాను, ఏ రాజకీయ పట్టణం మేమే వస్తామని చెప్తుంది. మా ప్రభుత్వం రాదంటే ఎవరు ఉంటారు? వెనకెంబడి ఎవరు ఉండరు. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, నిన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్గా పరిణితి చెందిన భారత రాష్ట్ర సమితి నిన్న ఇటు జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత కేసీఆర్ గారికి ఇటుపక్క ఒక రాష్ట్ర అధ్యక్షుడు, మహారాష్ట్ర అధ్యక్షుడు, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూర్చుంటే ఇంకా బాగుంటుండేమో. వాళ్ళని ఇంకా ఆహ్వానించలేదు, ఆ సంగతి మనకు తెలియదు. ఒకటి, నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ రజతోత్సవంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు, వాటి వైఫల్యాల మీదే చర్చ జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది? ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, అవన్నీ ఏమి ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ వెంటనే రెస్పాండ్ అయింది. మళ్ళీ కేసీఆర్ గారు బహిరంగ సభలో ఏమన్నాడు? రైతు బంధు వస్తుందా, ఉచిత బస్సు మీద ఆడోళ్ళు కొట్లాడుతున్నారు, కానీ ఉచిత బస్సును పథకాన్ని తీసేయాలని ఎక్కడ అనలేదు కేసీఆర్ గారు. నేను అదే అంటున్నాను, కేసీఆర్ గారి ప్రసంగం నిన్న ఆచితూచి చాలా, మీరు అంటున్నారు బీజేపీ మీద ఏమీ మాట్లాడలేదు అని, బీజేపీ మీదనే మాట్లాడిన అన్నిటికంటే ఎక్కువ. ఏదైతే ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ లాస్ట్ అదొక 5 నిమిషాల పాటు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడారు, అది కూడా చాలా ఆచితూచి. ఎస్, ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి, నిలిపివేయాలి అంటూ ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకుండానే ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత స్పష్టంగా ఆపరేషన్ కగార్ని ఆపేయాలని స్పష్టమైన ప్రకటన చేయలేదు. లేదు, నిన్న సేమ్ టైంలో ఒకసారి నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన వారిని పిలిపించి కగార్కు సంబంధించిన ప్రత్యేకంగా దీని మీద దృష్టి సాధిస్తా అన్నారు. ఈ రోజు జానారెడ్డి ఇంట్లో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీని విషయంపై రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మీరు కంప్లీట్ చేయండి. ఒక్కటే నిమిషం. నెక్స్ట్ నేనేమంటున్నానంటే అండి, టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు నక్సలైట్ల జెండానే మా ఎజెండా అన్న. ఎస్, ఇది పర్ఫెక్ట్. దీని తర్వాత నిన్న ఆపరేషన్ కగార్ మీద నిజంగా అంటే మన దేశ బిడ్డలే సరే ఒక సిద్ధాంతాన్ని, సాయుధ పోరాటాన్ని ఎంచుకొని సాయుధ పోరాటం ద్వారానే సమాజం ఏర్పడుతుందన్న ఆ సిద్ధాంత పరంగా పోతున్న క్రమంలో వాళ్ళు సరే ఆ సాయుధ పోరాటాన్ని అంగీకరిస్తుందా భారత సమాజం, భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తా అన్న చర్చకు పోకుండా ఎప్పుడైతే వాళ్ళు మేము చర్చలకు సిద్ధమని ప్రకటన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోని వాళ్ళని చర్చలకు పిలిచి మీ ప్రభుత్వ డిమాండ్ ప్రభుత్వం పెడితే వాళ్ళ డిమాండ్ వాళ్ళకి పెడితే అంతిమంగా సమాజం వాళ్ళ మీద ఒక నిర్ణయానికి వచ్చి ఉండేది. కానీ కేసీఆర్ గారు ఇక్కడ అంటే కేసీఆర్ కూడా ఇక్కడ అవుట్ రైట్ మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలపలే. వాళ్ళది కూడా నలుపో తెలుపో తేలిపోతుంది, చర్చలు పిలిస్తే అయిపోతుంది కదా అన్నాడు. వాళ్ళ అంశం కూడా బయటకు వస్తుంది కదా అని చెప్పాడు. ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీ అంతకంటే ఏమంటాడండి, ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ నిధుల విషయంలో కానీ ఏదైనా ప్రభుత్వాలు తెలుసుకుంటాయి, కానీ రాజకీయ అంశాన్ని, ప్రధాన అంశాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందు కేసీఆర్ గారు పెట్టారు. రెండోది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రౌడ్ పుల్లర్ గా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు. తెచ్చిన సంవత్సరంన్నర తర్వాత
కాంగ్రెస్ పార్టీ నిజంగా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కొంత కొంత భిన్నంగా అంటే టీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా నాయకులు అడగొచ్చు, మా పార్టీకి భిన్నంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగొచ్చు. నేను చెప్తాను మా పార్టీకి భిన్నంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే కూడా నేను చెప్తాను. కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఉందా లేదా ఏఐసిసి అనేది తెలియదు. మంత్రుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతుంటది. ఎప్పుడు కూడా తన సహచార మంత్రివర్గం కానీ పిసిసి కానీ ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన స్థాయిలో కండెమ్ చేస్తలేదు. ఎందుకో 6-7 నెలల నుంచి అది చాలా దూరంగా అంటే కొన్ని సందర్భాలలో అనిపిస్తాయి రాజకీయాలలో ఎంత స్వార్థం ఉంటుంది మనుషుల్లో అనేది. నేను అనేది ఏంటంటే ప్రజలు ఏం చేస్తారంటే అంతిమంగా వీళ్ళందరూ అంటారు సంక్షేమ పథకాలను చూసి ఓట్లేసారు వీళ్ళకు వాళ్ళకి అనేది కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీగా ఆ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సఫలమైందనే ఏకైక కారణంతోనే కేసీఆర్ని అధికారంలో తీసుకొచ్చారు. 3 ఎకరాలు ఇస్తామంటేనో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటేనో ఇయ్యలేదు. ఎందుకంటే ఆ రెండు అంశాలే కాక తెలంగాణ సమాజం తీసుకుంటే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి పదవి ఏది, మా 3 ఎకరాలు ఏమని నిలదీసేవాళ్ళు. దాని తర్వాత కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డినే తులం బంగారం ఇస్తా ఇంకేమో ఇస్తా అంటే అల్లే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విచ్చలవిడి తన అధికారాన్ని ఉపయోగించి తెలంగాణ సమాజాన్ని అణచివేసింది. ఆ అణచివేతకు విరుద్ధంగానే తెలంగాణ సమాజం బీజేపీ వైపు పోవాలా కాంగ్రెస్ వైపు పోవాలని అంతిమంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తొలగించారో అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అయి తెలంగాణలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి గారిని అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా నేను చూసిన వాళ్ళ ఆహోభావాలు కానీ వాళ్ళ వ్యవహారశైలి కానీ ఇంకా మేము అధికారంలోనే ఉన్నాం, ఇంకా కాంగ్రెస్ పార్టీని కాదంటే మా వైపే ప్రజలు వస్తారని మీరు కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం 100% అంటే ఇంకా అధికారంలో ఉన్నా అన్నట్టుగా నిజంగా నేను నిన్న సభ అంతా మొత్తం చూశాను. నేను అసలు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, వాళ్ళ నాయకుల వ్యవహార శైలి ఎట్లుంటది, ఎందుకు రజతోత్సవం మనము తెలుగుదేశం పార్టీ మహానాడు పెడితే మహానాడులో ఒక 3 రోజులు ఉంటుంది. ఆ మహానాడు ఒక రోజు భోజనము పోటీ అంటారు, ఒక రోజు తీర్మానాలు అంటారు, ఒక రోజు చర్చ జరుగుతుంది రాజకీయ అంశాల. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక్క నాయకుడు వేదిక ఎక్కుతాడు, కేసీఆర్ గారు ప్రసంగిస్తాడు, వెళ్ళిపోతుంది. ఆ లక్షలాదిగా తరలి వచ్చిన అన్ని లక్షల మందికి ఒక అరగంట ఉపన్యాసం ఎనఫా అండి? రాజకీయ అంశాల మీద చర్చ ఉండదా, పోలిట్ బ్యూరో చర్చ ఉండదా, రాష్ట్ర కమిటీ చర్చ ఉండదా, జిల్లా అధ్యక్షులతో ఒక చర్చ జరపరా, అనుబంధ సంఘాలతో ఒక చర్చ జరపరా? ఏమి ముఖ్యమంత్రి ఇదే విషయంపై మీ ప్రశ్నలకు మొత్తం కుమార్ గారు ఇప్పుడు